అందరికీ నమస్కారం. ఈరోజు 99 టీవీ భక్తి గీతాలకి ఈరోజు మనం భక్తి గీతాల కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు మనం ఒక పాట గురించి, అంటే ఈ పాటకు రాగం ఏమిటి అనేది మన కాన్సెప్టు. ఇందులో సినిమా ఉంటుంది, అంటే పాట ఏ సినిమాలో పాట అనేది సినిమా ఉంటుంది. సినిమా తర్వాత పాట పేరు ఉంటుంది. ఆ పేరు తర్వాత రచయిత ఎవరు రాశారు, ఆ రచయిత పేరు ఉంటుంది. ఆ రచయిత పేరు తర్వాత సంగీత దర్శకుడు పేరు ఉంటుంది. సంగీత దర్శకుడు ఉండి ఆ సంగీత దర్శకుడు ఏ విధమైనటువంటి ఆ పాటకు ట్యూన్ ఇచ్చాడు, ఆ రచయిత ఆ సరిగ్గా మీటర్లోకి ఎలాగా ఆ అక్షరాలని అమర్చి అద్భుతమైనటువంటి రచన చేశాడు అనేది మనకి ఇప్పుడు ఇది మన కాన్సెప్టు. అయితే ఇక్కడ పాట గురించి ఒక 2 మాటలు చెప్పేసి మనం అసలు విషయానికి వెళ్ళిపోదాం. పాట అనేది అంటే చాలామంది మిత్రులు ఏమంటారంటే పాట గురించి రోజు చెప్పక్కర్లేదండి అంటున్నారు. అలా కాదు, మీరు చూస్తున్నారు రోజును. అయితే మీరు చూస్తున్నారు కాబట్టి అంతవరకు బాగానే ఉంది. మీరు చూస్తున్నప్పుడు మరి వేరే వాళ్ళు కూడా చూడాలి కదా. వాళ్ళు ఫస్ట్ నుంచే చూశారనుకోండి, వాళ్ళు ఫస్ట్ నుంచి చూసి సరిగ్గా వాళ్ళు అరే వెంటనే పాట వచ్చేస్తుంది, పాట గురించి ఏం చెప్పలేదు మనకి, ఆ ట్యూన్ గురించి చెప్పలేదు అని రకంగా వాళ్ళు అనుకుంటారు కదా. అంచేత పాట గురించి 2 మాటలు చెప్తాను. పాట అనేది ఎలా పుట్టింది, ఇప్పుడు పాట గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాటకు రాగం ఏమిటి అంటే పాట గురించి చెప్పాలి, అది ధర్మం. ఇప్పుడు పాట ఎలా పుట్టిందంటే జనపదంలోంచి పుట్టింది. అంటే జనపదం, జానపదం, జానపదంలోంచి పాట పుట్టింది. జానపదం అంటే ఏమిటి? చాలామంది కర్షకులు, కార్మికులు, అలాగే ఇతర చేతి వృత్తుల వారు అందరూ కూడా ఈ పాటని వాళ్ళ యొక్క అంటే స్వేదాన్ని వాళ్ళకి ఒంటిన పట్టే స్వేదాన్ని, ఆ కష్టాన్ని మర్చిపోవడం కోసం వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు. ఆ పాటలు పాడుకుంటే మర్చిపోతారనమాట. ఆ శక్తి, మంచి శక్తిలో వాళ్ళు పనిచేస్తుంటారు. ఈ పాట చక్కగా పాడుకునేటప్పుడు మరింత శక్తి వాళ్ళకి వస్తుంది, మంచి బాగా చేసుకుంటారు పనులు. ఆ పాట గురించి మనం 2 మాటలు మాట్లాడుకుందాం. పాటలో ఎలా ఉంటుందంటే ఈ ఊడుపులు, నాట్లు వేస్తారు కదా, నాట్లు వేసుకునేటప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళు అయితే నాట్లు వేసేటప్పుడు ఒక ఆమె ముందు పాడితే తర్వాత వాళ్ళు అందుకుంటారు. చక్కగా లయబద్ధంగా పాడతారు వాళ్ళు. పాటలు అంటే ఏదో పాడేయరు, చాలా లయబద్ధంగా చక్కగా పాడుకుంటారు. అలాగే అన్ని వృత్తుల వారును, వాళ్ళే కాదు, కార్మికులు, రిక్షా కార్మికులు కానీ ఇంకొకరు కానీ ఏ పనులు చేసినా చేతి వృత్తి వాళ్ళందరూ కూడా ఆ కష్టం మర్చిపోవడానికి ఆ పాటని అదొక వాళ్ళకి ఆయుధం. అంటే ఆయుధం అనేది కాదు, అదొక ఉపశమనం అన్నమాట ఆ పాట. అలా పాడతారు. అలాగే పాటల్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. కొంతమంది దేవుడి గురించి పాడుకుంటారు, చాలామంది. కొంతమంది బృందగానాలు ఉంటాయి, కొంతమంది అమ్మవారి గురించి పాడుకుంటారు, కొంతమంది వెంకటేశ్వర స్వామి, అలాగే వాళ్ళ ఒకరి దైవం గురించి పాడుకుంటూ అంటారనమాట. పాట అనేది ఎక్కడ పుట్టింది అనే పాయింట్ ఒకటి మనకి కావాల్సిందంటే జానపదాల నుంచి వచ్చింది. కార్మికుల మధ్య నుంచి వాళ్ళ పాడేటటువంటి శ్రమను మర్చిపోయి పాడేటటువంటి మాటల్లోంచి పాట పుట్టింది. అది అయిపోయింది. ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 1963లో రాజ్యం పిక్చర్స్ అనేటటువంటి వారు ఈ సినిమా తీశారు. ఈ సినిమా పేరు నర్తనశాల. చాలా గొప్ప సినిమా అనమాట ఇది. నర్తనశాల అంటే ఇది మామూలు సినిమా కాదు. అప్పుడు అంటే కొంచెం ఇప్పుడు యువతకి దీని గురించి ఎక్కువగా తెలియకపోయినా కొంచెం ముందు తరానికి, అంటే 50-60 సంవత్సరాల ముందు ఉన్న వాళ్ళకి ఈ నర్తనశాల గురించి బాగా తెలుస్తుంది అనమాట. అయితే సినిమా పేరు నర్తనశాల, పాట పేరు నరవర కురువర. నరవరా ఓ కురువరా, అది పాట అనమాట. అది ఆ పాట పేరు అది. ఇక రచయితలు ఎవరంటే సముద్రాల రాఘవాచార్యులు, అంటే సీనియర్ సముద్రాలు అంటారు ఆయన్ని. చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని. ఆయన ఇచ్చిన ట్యూను, సంగీత దర్శకుడు ఇచ్చినటువంటి ట్యూన్లో ఆయన పాట కరెక్ట్గా ఆ మీటర్లో రాశారు.
సంగీత దర్శకుడు ఎవరంటే సుసర్ల దక్షిణామూర్తి. ఆయన కూడా ఇప్పుడు తరం వాళ్ళకి తెలియదు. చాలా అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు ఆయన. ఆ పాట ఎలా ఇచ్చారంటే ఆ ట్యూన్ చెప్తాను మీకు. నరవరా కురువరా అని ఇచ్చాడు. ట్యూన్ ఎలా ఇచ్చాడంటే నన 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 అని ఇచ్చాడు ఆ పాట. ఆ పాట అద్భుతంగా ఇచ్చాడు ట్యూను. ఆ పాట అందులో ఆ ట్యూన్కే ఆయన పాట రాశారు. అయితే ఈ చిత్ర దర్శకులు ఎవరంటే పౌరాణిక పితామహులు, జానపద పితామహులు అయినటువంటి, అంటే పౌరాణికలు ఎక్కువ తీశారు ఆయన. కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది, నర్తనశాల సినిమా. అయితే ఇప్పుడు పాటని చెప్పడంలో ఏదో పాటలాగా మనం ఏదో ఒక గేయం చదివేసినట్టు చదివేయలేము. పాట అనేటప్పటికి నరవరా ఓ గురువరా అని ఇలా చదవలేం. దానికి కొంచెం చిన్న లయబద్ధంగా పాటను పాటలాగే పాడాలి. అయితే మీకు అది వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. నేనేమి సంగీత దర్శకుని కాదు, అలాగే పెద్ద గాయకుడిని కూడా కాదు. అందులో ఎక్కడైనా గమకాలు మిస్ అవుతాయి. అలాగే అది హెచ్చు తగ్గులు, అంటే హై పిచ్లో పాడినా, మందరంలో పాడినా, మామూలుగా పాడినా అవన్నీ కొంచెం తప్పుకోవచ్చు. ఎందుకంటే ముందే చెప్తున్నాను, నేను పెద్ద గాయకుడిని కాదని. వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు పాట. ఆ పాట ఏమిటంటే నరవరా ఓ కురువరా వీరులు నీకు సరి లేరని, నరవరా ఓ కురువరా వీరులు నీకు సరి లేరని, సరసులలో జానవని విన్నారా కన్నారా, విన్నారా కన్నారా, విన్నారా కన్నారా కనులారా, ఓ నరవరా ఓ కురువరా. అది అది దాదాపు దాన్ని మనం పల్లవి అనుకోవచ్చు. చరణం కూడా ఉంది. ఆ చరణం కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సురపతి నిదిరించి రణాన పశుపతి మురిపించి బలాన, సురపతి నిదిరించి రణాన పశుపతి నిదిరించి బలాన, సాటిలేని వీరుండన్న యశమును గన్న, సాటిలేని వీరుండన్న యశమును గన్న, అర్జున పల్గుణ పాద కిరీటి బిరుదుగొన్న విజయ, నరవరా ఓ కురువరా వీరులు నీకు సరి లేరని, సరసులలో జానవని విన్నారా కన్నారా, విన్నారా కన్నారా కనులారా, ఓ నరవరా ఓ కురువరా. ఇది పాట. అంటే నేను ఇందులో గమకాలు తప్పుకుని ఉంటాయి అన్నీ లయబద్ధంగా, అంటే అన్ని రకాలుగా కూడా సంగీత సాహిత్యాలను కూడా కొంచెం నేను సరిగ్గా పలకలేకపోవచ్చు. అది మీరు అన్యదా భావించొద్దు. ఇక ఈ సినిమా ఎంత గొప్ప సినిమా అంటే రాష్ట్రపతి బహుమతి పొందింది ఈ సినిమా. అంత గొప్ప సినిమా అన్నమాట ఇది. అలాగే జకార్తాలోను మన మన ఈ ఈ సినిమా జకార్తాలోను అక్కడ సెలెక్ట్ అయిందనమాట. ఇది అక్కడ ఇందులో ఉత్తమ నటుడుగా ఎస్వి రంగారావు గారు ఆ ఉత్తమ నటుడిగా అక్కడ చాలా చాలా కీర్తి గడించి చాలా గొప్పగా ఆ యొక్క ఉత్తమ నటుడు, అంటే నటనలో ఆయన అసలు నిజానికి ఆయన నటన చూస్తేనే ఆయన గంభీరమైనటువంటి ఆ నడక, ఆ స్టైలు అవన్నీ చూసి నిజంగా అక్కడ ఆశ్చర్యపోయారట. ఉత్తమ నటుడిగా బిరుదిచ్చి ఆయన్ని గౌరవించారు ఈ సినిమాలో. అంత గొప్ప సినిమా ఇది. ఇక
ఈ ఇక్కడ ఈ పాట ఉంది కదా, మరి ఈ పాటకి ఏ విధమైనటువంటి రాగం ఇచ్చారు? అంటే నంది పురస్కారం కూడా వచ్చింది దీనికి. అవును, నంది పురస్కారం వచ్చింది. అలాగే ఈ పాటకు వారు ఏమిచ్చారంటే ఆ రాగం కూడా అందరూ మెచ్చేటటువంటి రాగం, అందరికీ కూడా శ్రవణానందకరంగా ఉండేటటువంటి రాగం అది. ఆ రాగం ఏమిటంటే మీకు మీకు తెలుసున్న రాగం అది, అందరికీ తెలుసున్న రాగమే అభేరీ రాగం. అంటే అభేరీ రాగం అనే కాదు, అందులో ఇంకా కొంచెం 2-3 రాగాలు కూడా కలిసినాయి, అందులోనూ మిక్స్ అయినాయి అన్నమాట 2-3 రాగాలు. ముందుగా అభేరీ రాగం అంటే అభేరీ రాగమే కాదు, ఇందులో వీరత్వం శూరత్వాన్ని పొందేటటువంటి రాగం మరొక రాగం ఉంది. ఆ రాగం ఈ రాగం మొత్తం 2-3 రాగాలు ఇందులో కలిసినాయి. ఆ విధంగా ఈ పాటని వాళ్ళు ఎన్నుకున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి, ఆ రోజుల్లో ఈ పాట ఎక్కడ విన్నా, ఎక్కడైనా సరే వినవలసిందే, ఆకాశవాణి కానీ ఇంకో చోట కానీ. అద్భుతమైనటువంటి పాట ఇది. నరవరావ గురువరా అంటే అసలు ఆ అద్భుతమైనటువంటి పాట అన్నమాట అది. ఆ పాటని మర్చిపోలేం ఎన్నటికీ. సరే, ఈరోజు మరి ఈ పాటతోటి మనం సరిపెడదాం. రేపు మరి ఒక మంచి పాటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, సెలవు.